जगन्नाथमद्गुरु श्री जगद्गुरु महात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरु नमः। परम प्रेम श्री ठाकुर कुलचंद्रवाल श्री चरणों कोटि कोटि प्रणवों परमानंद जगज्जननी श्री श्रीपादवाल श्री चरण कोटि कोटि प्रणवों परम पूज्यपाद श्री श्री पाठवाल श्री चरण कोटि प्रणवों परम पूज्यपाद श्री श्री आचार्य श्री चरण कोटि कोटि प्रणवों उपस्थित श्री చూడరాజు चरणों कोटि कोटि प्रणवों విచ్చేసినటువంటి భక్తులందరికీ తల్లులకు పిల్లలకు రకాలకు సోదరులకు అందరికీ కూడా జయగురు. ఈరోజు గతపద వాస్తవంలో భాగంగా ఈ సత్సంగాన్ని మన ఇక సమందాబాద్ ఇంట్లో స్వగృహంలో నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుని యొక్క దివ్య మంగళ ఆశీస్సులు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సౌభాగ్య అదృష్టం సౌభాగ్య బోల్తే హిందీ అంటే అదృష్టం అనేది ఎట్లా ఉంటుందంటే ఠాకూర్జీ సత్యానంద సార్ పుస్తకం చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో రాస్తూ ఉంటారు అదృష్టం అంటే సత్సంగంలో ఉండాలట, మంత్రాన్ని పొందాలట, సత్సంగంలో ఉండి వారిని అనుసరిస్తూ ఉండాలట. అంటే సత్సంగంలో ఉండటం వలన గురువు గారి యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అది పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్తా ఉంటారు. గురువు గారి ఆదేశాలు అనేటప్పటికీ గురువు గారి సద్గురువు యొక్క దర్శనం, సద్గురువు యొక్క దర్శనం దేవుడు అది మహాభాగ్యమట. సత్నామాన్ని పొందితే అంతకంటే భాగ్యమట. అదే సద్గురువు మన ముందు వస్తే, సద్గురు స్వరూపులైన గురువు గారి యొక్క సంతానం మన ముందుకు వస్తే, మన ఇంట్లో కూర్చుంటే అంతకంటే అదృష్టం మనకి ఏముంటుంది. అదే శుభ పూజ శుభ ఇంట్లో రావటం జరిగింది, అది అదృష్టం. నేను అనుకుంటుంటే సంబంధ ఎరువులు చేసుకున్న పుణ్యం అని అనుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క దర్శన భాగ్యం కలగటం గొప్ప. అదే ఇంట్లోకి వారి యొక్క పదధూళి ఇంట్లో పట్టడం అనేది అంతకంటే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వారిని అనుసరిస్తూ ఉండాలి, వారి దర్శనం చేసుకుంటూ ఉండాలి, వారితో మమేకమైతూ వారు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరిస్తూ ఉండాలి. అయితే మనం భగవంతుడితో కూడా ఉండాలి. భగవంతుడు ఏంటంటే ఠాకూర్జీ అనండి, భగవంతుడు అనండి, ఏదైనా అనండి, భగవంతుడితో ఉంటామంటే ఏమైందంటే ఒక ఉదాహరణగా ఒక గ్రామంలో ఒక చిన్న పండుగ జరుగుతూ ఉంటుంది. గ్రామంలో ఒక చిన్న పండుగ జరుగుతూ ఉంటుంది. ఒక తల్లి వాళ్ళ పిల్లవాడిని తీసుకుని ఆ గ్రామంలో ఆ పండుగ చూడటానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పటికి కొంతకాలం వెళ్ళేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి పిల్లవాడికి ఆకలి వేస్తుంది. అమ్మ నాకు అక్కడ కొట్లో తినుబండాలు ఉన్నాయి కదా, నాకు కొంచెం ఏదైనా ఇప్పించు అని అంటాడు. అరే నాన్న ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి కదా, చూస్తూ మనం వెళ్దాం, వచ్చిన తర్వాత తీసుకుందని అని చెప్పేసి అంటాడు. పిల్లవాడు చపల మనసు, చెప్తాం ఏంటంటే చపల వాడి అటు ఇటు పోతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ పిల్లవాడికి ఆట వస్తువులు కనిపిస్తూ ఉంటే అమ్మ నాకు ఈ ఆట వస్తువులు కావాలి, నాకు ఆట వస్తువులు కొనిపెట్టవా అని అడుగుతారు. ఆట వస్తువులు కొనిపెట్టాలనేటప్పటికి నాన్న ఇంకా చూడవలసినవి ఉన్నాయి కదా, చూడవలసిన చూసిన తర్వాత నేను వచ్చేటప్పుడు కొనిపెట్టాలని అంటుంది తల్లి. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వారి యొక్క వస్తువులు కావాల్సిన వస్తువులు ఏదైనా ఆడుకుంటా కావాల్సిన వస్తువులు ఆ వస్తువులు కనిపిస్తూ ఉంటే వెంటవాడు పిల్లవాడు అడుగుతాడు, అమ్మ నాకు వస్తువు కొనిపెట్టవా అని అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూద్దాం అంటే వాళ్ళ తల్లి ఏదైతే ఉందో ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్లేటప్పటికి వాళ్ళు చేయపట్టుకుని తల్లి వాడి పిల్లవాడి చేయపట్టుని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక చోట కోతులు ఆడిస్తూ ఉంటారు. కోతులు ఆటలో ఆడించేవాడు కోతులు ఆడిస్తూ ఉంటారు. చాలా మంది జనం అక్కడ గుమ్ముకూడు ఉంటారు. గుమ్ముకూడు ఉండేటప్పటికి ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడు ఆ తల్లి యొక్క చేతులు పట్టుకున్నవాడు విడిచిపెట్టేసి ఆ ముందుకి వెళ్ళిపోయి ఆ తల్లివాడు ఆ ఏదైతే పండుగ ఉందో అక్కడ దారి తప్పిపోతాడు. దారి తప్పిపోయేటప్పుడు చూస్తారు. కొంచెం చేసేటప్పటికి తల్లి చూస్తుంది, నా పిల్లాడు ఎక్కడ కనిపించట్లేదే అని చెప్పేసి చూసేటప్పటికి అదంతా వెతుకుతూ ఉంటుంది. ఆ వెతుకుంటూ వేరే చోటికి వెళ్ళిపోతుంది. వేరే చోటికి వెళ్ళేటప్పటికి పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, అమ్మ కనిపించట్లేదు అని చెప్పేసి. వేసేవాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి అడుగుతా అంటారు, అరే మీకు తల్లి కనిపించట్లేదు కదా, వెతుకుతాను కదా నేను, ఒకసారి మీరు కూర్చోండి, మీరు కూర్చొని ఆ పిల్లవాడు అక్కడ ఎదుగుతుండే పిల్లవాడు కూర్చోబెట్టండి, పిల్లవాడు ఏడుస్తున్నారు కదా, ఆ పిల్లవాడు తినడానికి ఏదైనా ఉందేమో చూడండి. తినడానికి ఏమంటే ఆ పిల్లవాడికి అక్కడ తినుబండారాలు ఏదేవి ఉన్నాయో తినుబండారాలు ఏదైతే ఉన్నాయో ఆ తినుబండారాలను తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. పిల్లవాడు నాకు వద్దు, నాకు అమ్మాయి కావాలి, నాకు తినుబండారాలు వద్దు అని చెప్పేసి అంటాడు. అనేటప్పటికి సరైన తినుబండారాలు వద్దు అంటున్నాడు కదా, వాడు ఇంకేం అడుగుతున్నాడు, ఆట వస్తువులు అడుగుతున్నాడు కదా, మన ఆట వస్తువులు కొంచెం ఏదైనా ఉంటే మనం అది తీసుకొచ్చి మన పిల్లవాడికి ఇద్దామని చెప్పేసి కొంతమంది వెళ్ళి ఆట వస్తువులు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. పిల్లవాడికి ఇచ్చేటప్పటికి ఆట వస్తువులు నాకు వద్దు, నాకు అమ్మాయి కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అనేటప్పటికి ఇంకో కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అరే వీడి పిల్లవాడి కదా, ఏదైనా బెలూన్తో
మీద బుడగలు ఏవైతే ఉన్నాయి కదా వాటితో ఆడుకుంటాడు అని చెప్పేసి ఆ బుడగలు ఇవ్వడం జరుగుతుంది వాడికి. అయినా కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు, అమ్మాయి కావాలి నాకు ఇంకేమీ వద్దు అని చెప్పేసి. అనేటప్పటికి చూసేటప్పటికి కొంచెం దూరం అయ్యేటప్పటికి వాళ్ళ తల్లి ఆ పిల్లవాడిని వెతుక్కొస్తుంది. ఒక్కసారి తల్లిని చూసేటప్పటికి ఆ పిల్లవాడికి మనసు ఎంతో సంతోషం ఇవ్వదని పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళ తల్లిని పట్టుకుని అతను ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటాడు. అంటే ఏడుపంతా కూడా మాయమైపోయి ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎప్పుడైతే భగవంతుడు మనతో ఉంటాడో, భగవంతుడు మనతో ఉంటాడో అంతకంటే సంతోషం మనకి ఎక్కడ ఉండదండి. భగవంతుడు గురుజీ అనంటే భగవంతుడు ఏదైనా అండి, ఠాకూర్జీ మనతోటి ఉన్నంత వరకే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఠాకూర్జీతోటి మనం లేకపోతే ఆ సంతోషం మనకి కలగదు. ఎందుకంటే సంతోషం ఉన్నాక వ్యర్థం అవుతుంది ఆ సంతోషం. ఎందుకంటే భగవంతుడితో మనం ఉంటే ప్రతి క్షణం కూడా మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతాం, ఆనందాన్ని మనం అనుభూతం పొందగలుగుతాం, ఆనందాన్ని మనం వ్యక్తం చేయగలుగుతాం. దాన్ని అంటే భగవంతుడితో మనం ఉండాలి. భగవంతుడితో మనం ఉండాలి, ఏం చేయాలి? భగవంతుడి యొక్క ఏదైతే దీక్ష ఉందో, సత్మంత్రం ఉందో, ఆ సత్మంత్రాన్ని తీసుకుని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సమయం 3 పూట మనకి పురాణాల్లో చెప్తున్నారు. ఎప్పుడు చూసినా కానీ భగవన్ నామస్మరణం చేసుకుంటారు. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా చూసినా హరినామస్మరణం చేసుకుంటారు. అదేవిధంగా ఈ కలియుగంలో శ్రీ ఠాకూర్ అంకుచారు వారు ఆ శ్రీమన్నారాయణుడు ఈ రూపంలో రావడం జరుగుతుంది. వారు ఇచ్చిన సత్నామాన్ని ఏదైతే మనం తీసుకుని పొంది మన దైవ ధ్యానం చేసుకుంటే కూర్చుంటే మనకి ఎటువంటి ఆపద కలదని చెప్పేసి గురువు గారు నొక్కి వకాణించడం జరిగింది, చెప్పడం జరిగింది. అంటే సత్నామం ఎప్పుడు మనం చేయాలి, దానికి ఒక సమయం అనేది మాత్రం లేదండి సత్నామాన్ని మనం చేసుకోవడానికి. గురువు గారు చెప్పింది ఏంటంటే 24 గంటలు కూడా నీకు ఎప్పుడు సమయం చెప్తే అప్పుడు నామస్మరణం చేసుకోవడం కదా, మనం ఏం ఖర్చు పెట్టడం లేదు కదా అని చెప్పేసేవారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే నామస్మరణం చేసుకోవడం ఏంటంటే, ఒకసారి గురువు గారి దగ్గర నుంచి ఒక ఉదాహరణగా చెప్తా ఉంటే, గురువు గారి దగ్గర ఒక పేద బ్రాహ్మణుడు వారి యొక్క సత్మంత్రాన్ని పొందుతారు. ఒక బ్రాహ్మణుడు సత్మంత్రాన్ని పొంది దీక్ష చేసుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు 24 గంటలు కూడా. ఒక ఊరు వేరే ఊరు నుండి గురువు గారి దగ్గర రావడం జరుగుతుంది, వచ్చి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ సత్మంత్రం ఏదైతుందో ఎప్పుడు చూసినా వారి నామాన్ని చేసుకుంటూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వారికి ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురు యుక్త వయసురాలు అవుతుంది. ఆ తల్లి ఉంటుంది, ఇంట్లో వాళ్ళ భార్య ఉంటుంది. ఏమిటి యుక్త వయసురాలు అయింది కదా, మనం అయితే పేదలం, మన దగ్గర డబ్బులు అయితే ఏమి లేవు, మీరు గురువు గారిని ఇంత ధ్యానిస్తున్నారు కదా, ఠాకూర్జీ దగ్గరికి మీరు వెళ్ళండి. ఠాకూర్జీ దగ్గరికి వెళ్ళి వారిని మీ యొక్క ప్రార్థన విన్నవించుకోండి. మీరు వారి దగ్గరికి వెళ్ళి మీ విన్నపం ఏదైతే ఉందో వారి దగ్గర విన్నవించుకుంటే వారు ఏదో ఒక మార్గం చూపిస్తారు మనకి అని చెప్పడం జరుగుతుంది. వారి పత్ని ఎవరైతే ఉన్నారో భార్య చెప్పడం జరుగుతుంది. సరే నేను చెప్తే ఆ బ్రాహ్మణుడు ఠాకూర్జీ వద్దకు రావడం జరుగుతుంది. ఠాకూర్జీ వద్దకు వచ్చిన తర్వాత వారికి చెప్పేసి ప్రణామం చేస్తూ ఠాకూర్జీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఠాకూర్జీ ఆత్మలో కూర్చున్నారు. వారి నుంచి వచ్చి నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసుకుంటే ఏమిటి ఎలా ఉండవు క్వశ్చన్ వేసులు అన్ని వేసిన తర్వాత, సరే వచ్చావు కదా ఏం కావాలి నీకు అని కూడా అడగలేదు. క్వశ్చన్ వేసులు బాగున్నావా అని చెప్పేసి అడిగి తన దగ్గర ఉన్న ఒక శాలువా ఉంటుంది, ఆ శాలువా తీసుకుని నువ్వు వెళ్ళి అని చెప్పాడు. శాలువా చూస్తే చాలా ఖరీదైన శాలువా అది, నేను ఏం చేసుకున్నావు, నేను అడగడానికి వచ్చింది ఏంటి, ఠాకూర్జీ నాకు ఇచ్చింది ఏంటి అని చెప్పేసి ఆయన ఇంకేమడుగుతావు గురువు గారు వారి యొక్క దయ నా ప్రాప్తి, అందుకంటే నేనేం కావాలి అని చెప్పేసి ఆ దయతో ఇచ్చిన దాన్ని ప్రసాదం లాగా ఠాకూర్జీ ఇచ్చింది ప్రసాదం కూడా 2 చేతులతో గ్రహించి వారు ఆ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిందంటే మన పత్ని ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో భార్య అడుగుతుంది, ఏంటి ఠాకూర్జీ దగ్గరికి వెళ్ళావా, మన అమ్మాయికి వివాహం గురించి మాట్లాడే ధన సహాయం ఏదైనా చేస్తానన్నారా అని చెప్పేసి అడిగితే, అయ్యో నేను అడగలేదు, అడగటానికి ముందుగానే ఠాకూర్జీ ఇది నా కారులో ఉంది కదా ఇది ఇచ్చేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించేశారు, అడగటానికి మనసు రాలేదు అని చెప్పేసి. అంటే సరే ఇది భాగ్యం ఇంతవరకే ఉంది నాకు, వారి యొక్క దర్శన భాగ్యం మాత్రమే అయింది, మిగిలినంత భాగ్యం ఏముంది అని చెప్పేసి ఉదయం చలికాలం తర్వాత రోజు ఏం చేస్తున్నారట బ్రాహ్మణుడు ఒక ఆ శాల్వాన్ని కప్పుకుని స్పాట్లో ఓపెన్ చేస్తూ ఉన్నారట. అంతలోకి ఉదయం పూట చూసేటప్పటికీ ఆ గ్రామంలో ఆ వీధి నుంచి కొంతమంది వెళ్తూ ఏమిటి ఇంత విలువైన శాలువా ఇతని దగ్గరికి ఎలా వచ్చింది, మన ఊరి యొక్క జమీందారు కదా ఇది ఇతని దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి జమీందారు కాశ్మీర్ నుంచి తెప్పించారు గురువు గారి కోసం అని చెప్పేసి, ఠాకూర్జీ కోసం అని చెప్పేసి, ఇదేంటి ఇతని దగ్గరికి వచ్చింది ఏమిటి అని చెప్పేసి వాళ్ళు అతను తీసుకుని వెళ్ళిపోయి గురువు గారి దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ జమీందారు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి తీసుకెళ్తారు. జమీందారు ఇట్లాగా ఇక ఏంటంటే ఈ శాలువా తీసుకున్నారు కదా, మీరు ఇచ్చింది ఇతను ఠాకూర్జీకి ఇచ్చారు, మీరు ఇతను దొంగరాజం చేసేసి ఉన్నారు మీరు అని చెప్పేసి అంటే వాళ్ళందరూ నాలా దుర్భాషలాడుతున్నారట, తిట్లు తిడుతున్నారట అతన్ని, ఏమిటి ఇలా చేస్తున్నావు, బ్రాహ్మణుడు అయింది నీకు ఇది తగునా, నీకు ఇది మంచిది కాదు కదా అని చెప్పేసి ఆయన తిట్టి దుర్భాషలాడేటప్పటికి అతను విన్నవించుకుంటున్నాడు, మొక్కుతున్నాడట, ప్రార్థన చేస్తున్నా కయ్యని లేదు మహాప్రభు నేను
ఆయన ఇచ్చారు, గురుగారే నాకు ఇచ్చారు, ఎందుకంటే నేనేం తీసుకోలేదు, ఎక్కడ దొంగతనం చేయలేదు అని చెప్పేసి విరమించుకునేటప్పటికీ నేను ఇలా కాదు, పంచాయతీ వారి దగ్గరే పెడదామని చెప్పేసి తిన్నగా వారు అతను తీసుకుని ఠాకూర్జీ దగ్గరికి వెళ్ళాట. ఠాకూర్జీ దగ్గరికి వెళ్ళేటప్పుడే అతను అడిగాట, జమీందారు అడిగాట, ఠాకూర్జీ నేను మీకు ఇక్కడి నుంచి అంత విలువైనది ఈ వస్తువు మీకు కానుక తీసుకొచ్చి ఇచ్చాను, ఇతను మీ దగ్గర దొంగతనం చేసేస్తుంటాడు, అవును కదా ఇతను అనేటప్పటికీ ఇతను చూడండి, ఇతను కఠినంగా మీరు శిక్షించండి అని చెప్పేసి అంటే నువ్వు నాకు ఇచ్చేసిన తర్వాత ఒక వస్తువు అది నీది ఎట్లా అవుతుంది, నీది ఒక్కసారి నువ్వు నాకు దానంగా నాకు అర్పించిన తర్వాత అది నీది ఎట్లా అవుతుంది, దాని మీద నీకు ఎటువంటి అధికారం లేదు, దాని మీద నాకు అధికారం, ఆ అధికారంతో నేను ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో నన్ను అభ్యర్థించడానికి వచ్చారు, అభ్యర్థించడానికి వచ్చిన అతనికి నేను ఇవ్వడం జరిగింది. ఎటువంటి అది నా యొక్క మనసులో ఏదైతే ఉందో అది నేను చేస్తున్నాను, కానీ నువ్వు చెప్తే చేయట్లేదు అని చెప్పేసి ఠాకూర్జీ అతనికి చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఏం చేశారు ఎట్లుంటుందంటే, స్వామి ఏమీ లేదు, ఇతను నానా దుర్భాషలు ఆడటం జరిగింది, తిట్టడం జరిగింది అంటే దాని ప్రాయశ్చితం ఏంటి, మీరు బ్రాహ్మణులు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా ఏమి తీయకుండా దొంగతనం చేయకుండా మీరు ఇంత దుర్భాషలు ఆడారు కదా, ఇతను ప్రాయశ్చితం ఏంటంటే పని చేయండి, మీరు అతనికి యుక్త వయసులో వచ్చిన ఒక కూతురు ఉంది, ఆ కూతురికి మీరు వివాహం చేయించండి మీరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే సరే అని చెప్పేసి అదే గ్రామంలో వెళ్ళిన తర్వాత యుక్త వయసు వచ్చిన కూతురు అతను ఏం చేశారంటే తన కూతురికి, ఆ జమీందారు ఎవరైతే ఉందో తన కూతురికి ఏ విధంగా వివాహం చేస్తాడో అదే విధంగా అతను ఒక మంచి వరుడు చూసి వివాహం జరిపిస్తాడట. వివాహం జరిపించి ఠాకూర్జీ దగ్గరకు వచ్చి వెళ్ళించుకోట, ఠాకూర్జీ నా పాపానికి పరిష్కారం అయింది కదా, అతను తిట్టాడు కదా, అతన్ని నేను నానా దుర్భాషలు ఆడారనేటప్పటికీ సరిపోయింది, నువ్వు చేసే కదా, కన్యాదానం చేసే కదా, సరిపోతుంది, సంతోషంగా ఉందని చెప్తారంటే చెప్పడానికి ఏమిటంటే ఠాకూర్జీ యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి మనకు తెలియదు. వారు మనకి ఏదైతే ఆశీర్వాద రూపంలో ఏది చిన్నది ఇచ్చినా కూడా మనకి మహాభాగ్యం, మనకి అది సౌభాగ్యంగా మనం అనుకుని అది తీసుకుని వెళ్ళి మనం వారిని ఏదైతే ఉందో మనం మనసులో ఉండుంటే ధ్యానం చేసుకుంటుంటే మనకు అదే మహాభాగ్యంగా తోస్తుంది. సో దానివల్ల ఏమిటంటే ఎవరైతే దీక్ష తీసుకోవాలో మా తెలుగు వారికి అంతగా ఏమిటంటే ఎప్పుడు వెంకటేశ్వర తిరుపతి వెళ్దామా లేదా ఎక్కడికి వెళ్దామని చూస్తూ ఉంటారు, కానీ గురువు యొక్క నామాన్ని తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. గురు నామం సద్గురు తప్పనిసరిగా కావాలి. ఏదో 1వ తరగతి నుండి మనం చదువు అయ్యే వరకు కూడా గురువులు ఏ విధంగా ఉన్నారో అదే కదా ఆధ్యాత్మిక గురువు మన తెలుగువాడికి వెళ్ళరు. ఎందుకంటే మనం ఆరాధన చేస్తూ ఉంటాం, తిరుపతి వెళదామా అన్నవరం వెళదామా అని చెప్తారు. కానీ గురువు గారు ఎవరైతే ఉన్నారో నిజంగా బ్రతికున్న గురువు, జీవిత గురువు అని చెప్పేసి అంటారు. వారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క దేశాన్ని పొంది ముందుకు వెళ్తే మన యొక్క జీవితం సకల సౌకర్యాలతో అభివృద్ధి చెందుతుంది, మనం ఆనందంగా జీవించగలం అని చెప్పేసి ఠాకూర్జీ తన యొక్క సత్యాంశాల గ్రంథంలో నొక్కి వ్యాఖ్యానించి రాయటం జరిగింది. మీరు ప్రతిదీ చూడండి, సత్యాంశాన్ని అనేది చెందేది ఒక ఏదైతే మనం చూస్తుంటే భగవద్గీతను చూస్తున్నాం, భగవద్గీతను ఒక చిన్న పుస్తకంలో రూపొందిస్తే ఒక సారాంశం అది సత్యాంశాల గ్రంథంగా మనం భావించవచ్చు. రండి, ఎవరైతే దీక్ష తీసుకోలేదో తెలుగు వాళ్ళు ఎవరన్నా ఏంటి అనేది మీకు ఏదైనా చిన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వచ్చి అడగండి, దానికి నేను చెప్పగలను. చెప్పి మీకు వీలైతే దీక్ష తీసుకోండి. గురువు గారు రావడం జరిగింది, వారి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకొకసారి కమలబాయి యొక్క వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ గురువు గారి యొక్క మంగళ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నా యొక్క ఇప్పట్లో విరమిస్తున్నాను. జయ గురు. मुझे तेलुगु समझ में नहीं आता है, लेकिन जो सुना लगा कि अच्छा बात ही कुछ बोला कि ठाकुर जी को हम लोग को प्रेम करना है, ठाकुर जी जैसे चाहते हैं वैसे हम लोग को करना है। ईश्वरीति यजन याजन स्वस्ति सदाचार प्रार्थना हमें करते रहना है, आचार्य जैसे कहते हैं वैसे करते रहना है बस। और जितना हम लोग करेंगे उतना आनंद में रहेंगे। ये हम लोग का जीवन का एकमात्र साधना है और ये हम लोग को करते रहना है। ठीक जय राधे कृष्ण
पूज्य जगत जननी शिष्य वर्मा की, परम पूज्यपाद शिष्य वर्गा की, परम पूज्यपाद शिष्य वर्गा की, परम पूज्यपाद शिष्य वर्गा की, परम पूज्यपाद शिष्य आचार्य देव की, परम पूज्यपाद शिष्य आचार्य देव की, परम पूज्यपाद शिष्य आचार्य देव की, सत्संग की, सत्संग की, सत्संग की। वंदे पुरुषोत्तमम, वंदे आर्यपुत्रिम, वंदे मातृवर्गम, वंदे अहम कृष्ण दैवतम, वंदे